ఆలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలను తెలియచేస్తూ ఉన్నాము. ఈ రాత్రి మన ధ్యానాంశము చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి బిగ్గరగా చెప్పండి. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ప్రియులారా, ఈ వాక్యానికి మనం చదువుకున్న వాక్య భాగమును ధ్యానిస్తే, గురువును అప్పగించిన శిష్యుడు లేదా బేరమాడిన శిష్యుడు. బేరమాడడం అంటే మనందరికీ తెలుసు. ఏదైనా ఒక వస్తువును వాళ్ళు 20 రూపాయలు చెబితే లేకపోతే మనస్సాక్షి ఉన్నోళ్ళు 10 అడుగుతారు, 15 అడుగుతారు. ఇక మనోళ్ళు కొంతమంది వాడు 20 చెబితే 2 రూపాయల కాడ మొదలు పెడతారు. పాపం వాడికి ఇసుగొచ్చన్నా ఇచ్చిపోవాలి, లేకపోతే తిట్టుకుంటున్నా ఇచ్చిపోవాలి. అలా ఉంటుంది కొంతమంది. బేరమాడడం అంటే వాళ్ళు చెప్పేదానికి తగ్గించమనో పెంచమనో బేరమో. ఇస్కరియోతు యోధ కూడట యేసు ప్రభు యొక్క శిష్యుల్లో 12 మందిలో ఒకడైతే ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి బేరమాడాడంట. ఏమని? నేను ఆయనను మీకు అప్పగిస్తే ఎంత ఇస్తారు, ఏమిస్తారు? చూడండి, లూయిస్ అని ఒక గొప్ప దైవజనుడు ఒక పుస్తకం రాస్తూ ఇస్కరియోతు యోధ గురించి అన్నాడు, మొదట వాళ్ళు కొద్దిగిస్తామన్నారట, యోధ ఒప్పుకోలా. తర్వాత ఇంకొంచెం ఇస్తామన్నారు, యోధ ఒప్పుకోలా. తుదకు 30 ఎండి నాణ్యాలు ఇస్తానంటే ఒప్పుకోను. ప్రారంభములోని 30 అనలా. ముందు ఎంతో అడిగాడు, వాళ్ళు అంత ఇవ్వలేమన్నారు. వాళ్ళు కొద్దిగిస్తామన్నారు. అలా కాదు, ఇంత ఇవ్వమని చెప్పి 30 వెండి నాణ్యాలు ఇస్తే అప్పుడు ఆయనను అప్పగించటానికి యోధ ఒప్పుకున్నాడు. అసలు ఇస్కరియోతు యోధకు ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఇస్కరియోతు అనేది ఆయన ఊరి పేరు. ఇస్కరియోతు అనేది ఆయన ఊరి పేరు, యోధ అనేది అతని పేరు. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే ఆయన ఆ 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడో, కింద రాయబడింది 16వ వచనములో, వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించడానికి తగిన సమయము కనిపెడతా ఉన్నాడు. అంటే ప్రభువు దగ్గరికి వచ్చి ఆయన మాటలు ఇందామని కొంతమంది తగిన సమయం కనిపెడుతుంటే, ఇస్కరియోతు యోధ మాత్రం ఆయనను అప్పగించటానికి తగిన సమయము కనిపెడతాడు. అందుకని బేరమాడిన శిష్యుడు అని టైటిల్ పెట్టవచ్చు దీనికి. యేసు ప్రభువారు 12 మందిని ఎన్నుకుంటే 12 మందిలో ఒక్కడు మాత్రము తప్పిపోయాడు. ఒకడేమయ్యాడు? తప్పిపోయాడు. ప్రియులారా, చూడండి, యోధ, ఇస్కరియోతు యోధ కంటే ముందు పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి తప్పిపోయాడు దేవుని సన్నిధి నుండి. ఎవరైనా? కయ్యూను. ఎవరు? కయ్యూనును కూడా దేవుడు హెచ్చరించాడు. 4వ అధ్యాయం ఆదికాండములో చూస్తే, కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ?
నీ తమ్ముడు ఎక్కడ? అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, తమ్ముడిని చంపానయ్యా, నా తమ్ముడి సంగతి నీకు ఎలా తెలిసింది? అమ్మో, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ సృష్టికర్తవు, నీకు సమస్తము నీకు అర్థమైపోతుందయ్యా, తప్పు అయిపోయిందా అని మాట్లాడిన వాడు ఏమన్నాడో తెలుసా? నా తమ్మునికి నేను కావలివాడనా? సరి చేసుకోవాలా? ఆమె తన తప్పును సరి చేసుకోవాలి, దేవుని ఎదుట ఒప్పుకోవాలా. దేవునికి ఎదురు ప్రశ్న వేశాడు, నా తమ్మునికి నేను కావలివాడనా అనగానే ప్రభు అన్నాడు, నీ తమ్ముని రక్తం భూమిలో నుండి నాకు మొరపెడతా. ఇప్పుడు మనల్ని ఎవరేమన్నా అన్నా ఏమన్నా చేసినా మనం దేవునికి చెప్పాక ముందే ఈ సృష్టిలో ఉన్న ఏ భాగమైనా ఆయనకి ఏం చేస్తుంది? మొరపెడుతుంది. ఆమె మొరపెట్టుట. అప్పుడైనా వినండి, అప్పుడైనా కయ్యూను సరి చేసుకున్నవాడు అవకాశం ఇచ్చాడు దేవుడు. అయ్యా నీ తమ్ముడు ఎక్కడ? చంపింది తెలుసు దేవునికి, అయినా ఎంత మంచిగా అడిగాడో చూడండి, అయ్యా నీ తమ్ముడు ఎక్కడ? అప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలా. నీ తమ్ముని రక్తం భూమిలో నుండి మొరపెడుతుందని చెప్పినప్పుడైనా తనను తాను తప్పొప్పుకొని దేవునికి సమర్పించుకున్నవాడు. పాత నిబంధన కాలములు ఎన్నో చూస్తాం, క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇస్కరియోతు యోధాకు కూడా దేవుడు 7 అవకాశాలు ఇచ్చాడు. ఎన్ని? మనం ఇస్తామా? ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. మనం ఇస్తామని అవకాశాలు చెప్పాలా? ఇస్తామా? ఒక్క తప్పు చేస్తేనే ఒప్పుకో, ఇంకొక అవకాశం ఇస్తాం, అంతేగాని ఇంకా 7 అవకాశాలు. చూడండి, ఇస్కరియోతు యోధాకు దేవుడిచ్చిన 7 అవకాశాలు చూస్తే మొట్టమొదట చూడండి, యోహాను సువార్త మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ వచనం. క్షమించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. ఎంతమంది ఉన్నారో తెలుసు? అప్పుడు 12 మంది శిష్యులు ప్రభు భోజనం చేస్తా ఉన్నా. భోజనం చేసేటప్పుడు ప్రభు అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని. అంటే చదువుమా, మీలో ఒకడు నన్ను అప్పగించునెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును, ప్రభువా నేనా అని అందరూ ఆయన అడిగారు. అప్పుడు ప్రభు అన్నాడు, నాతో కూడా పాత్రలో చెయ్యి వేయి వాడే నన్ను అప్పగించు. యూదుల యొక్క క్రమం ఏంటంటే, అమ్మా, రొట్టె తీసుకొని ఒక రొట్టెను అందరూ విరుచుకొని అందరూ ఒకే పాత్రలో ద్రాక్షారసములో ముంచుకొని తినాలి. ఎవరిదో వాళ్ళకు ఉండేది కాదు. అర్థమైందా? ఆ రొట్టె అందరూ కలిసి ఒక పాత్రలోనే ముంచుకొని తినేయాలి. యేసు ప్రభుతో పాటు ఇస్కరియోతు యోధ ఒకేసారి అలా ఇద్దరు కలిసి ఆ పాత్రలో ముంచారు. నాతో పాటు పాత్రలో చెయ్యి వేయి వాడి నన్ను అంటే సూటిగా చెప్పాడు ప్రభు. ఇస్కరియోతు యోధలో మార్పు రాలా. 12 మందిలో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడంటే కాస్త అనుమానం, నేనా ఎవడు అర్థము కాలా. ప్రభు అన్నాడు, నాతో పాత్రలో చెయ్యి ముంచువాడే నన్ను. ప్రభువా నీకు ఎలా తెలిసిందయ్యా, నన్ను క్షమించయ్యా అని అడిగిన వాడు. ఇంకా చూడండి, లూకా సువార్త
లూకాసు వార్త 22వ అధ్యాయము 47, 48 వచ్చిన ఆయన ఇంకను మాటలాడుచూ ఉండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యోధ అనబడిన వాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొని ఆయన యొద్దకు రాగా, యేసు, యోధా, నీవు నన్ను ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా అయ్యా అని అడిగాడు. అప్పుడైనా హృదయమును మార్చుకున్నవాడు కాదు. రెండవది చూడండి, రెండవ మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 23వ వచనం. మత్తయి 26, 23. నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుడు కూర్చి వ్రాయబడిన ప్రకారము పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల మనుషునికి ఎంతో కఠినమైన మాట. ఆ మనుషుడు పుట్టకుండుంటే బాగుండేది, పుట్టి ఉండని ఎడల మేలు. ఇప్పుడైనా ఇస్కరియోతు యోధాలో పశ్చాత్తాపము రానే. కొంతమందికి ఎన్ని జరిగినా పశ్చాత్తాపం ఉండదండి. పశ్చాత్తాపము కలగదు. మనసు మార్చుకోరు, మార్చుకున్న వాళ్ళతో చేరరు, చేరి దేవుణ్ణి కోరరు. ఇది చెయ్యనే కఠినమైన హృదయం. మూడవదిగా చూడండి, 26వ అధ్యాయం 25వ వచనం. ఆయనను అప్పగించిన యోధ, బోధకుడా నేనా అని అడిగితే ఆయన అన్నాడు, నీవన్నట్టు నువ్వే. ఆమె ఇక అనుమానమేమి. అప్పుడైనా ఇస్కరియోతు యోధ తనకిచ్చిన అవకాశాన్ని, దేవుడి ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న వాడు. అందరూ అడుగుతున్నారు, మిగిలిన శిష్యులందరూ, ప్రభువా నేనా అని అడుగుతుంటే ఇస్కరియోతు యోధ కూడా వాళ్ళతో పాటు ఏమడిగాడు? అడిగితే ప్రభు అన్నాడు, నువ్వు అన్నట్టు నీదే. గుండెలు పగిలిపోవాలి యోధాకు ఆ మాటకి. నేను అప్పగించిన సంగతి ప్రభువుకు అని ప్రభు సన్నిధిలో వేడుకోవాల్సిన యోధ తన హృదయాన్ని మార్చుకోవాలి. చూడండి, 4వ అవకాశం. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. యోహాను సువార్త 6:70. అందుకు యేసు, నేను మిమ్ములను 12 ఏర్పరచుకొనలేదా? అయితే మీలో ఒకడు సాతాను. చూసారా, సాతాను పని ఏంటంటే, తల్లిదండ్రులు ఇద్దరు ప్రార్థనా పరులైతే బిడ్డలను పట్టుకుంటారు. బిడ్డల్లో కూడా ప్రార్థనా పరులుంటే వాళ్ళని ఏం చేయలేదు, కొంచెం ప్రార్థన తక్కువ వాళ్ళు ఉంటారే వాళ్ళను పట్టుకుంటారు. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా దగ్గర తప్ప దేవునిపైకి ప్రేమ భక్తి తక్కువ ఉన్నోళ్ళు ఎవరు? ఇస్కరియోతు యోధ. చూసారా, 12 మందిని ఏర్పాటు చేసుకున్నానయ్యా, అయితే మీలో ఒకడు సాతాను. అప్పుడైనా ఇస్కరియోతు యోధ ప్రభు వైపు తిరిగి కనికరము చూపమని అడిగిన వాడు. చూడండి, మరొక అంశం, 5వ మాట చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం.
వాడు పుట్టకుండా ఉంటే మేలు వానికి. పుట్టి ఇంత కీడు తెచ్చుకుంటున్నాడు అని ప్రభు 12 మంది శిష్యుల సమక్షములో బోధించాడు. 6వ మాట చూడండి, 6వ అవకాశం 26వ అధ్యాయం 50వ వచనం. మత్తయి 26:50. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది త్వరగా. ఇస్కరియోతు యోధ పట్టించడానికి వచ్చాడు. ప్రభువును పట్టించడానికి తీసుకొని వస్తే వాళ్ళను, అలాంటి వ్యక్తితో దేవుడు ఏమన్నాడు? చెలికాడా, చెలికాడా. మనలను ఎవరైనా కొట్టడానికి వస్తే, పట్టించడానికి వస్తే మన నోట ఆ మాట రాదు. యేసు ప్రభు అన్నాడు, చెలికాడా, స్నేహితుడా, నువ్వు చేయటానికి వచ్చిన పని త్వరగా. ఇస్కరియోతు యోధాలో ఎందుకనో తనను తాను పశ్చాత్తాపం వైపుకు త్రిప్పుకోలేకపోయాడు. చూడండి, ఇక 7వ మాట మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనములోని మరికొంత మాట చదవాలి. చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా, వారు దగ్గరకొచ్చి ఆయన మీద పడి ఆయనను, సహజంగా ఎవరమైనా మనమందరం ఒక చోటు ఉంటే ఎవరన్నా వచ్చి ఒకరిని పట్టుకుంటుంటే మిగిలిన వాళ్ళు ఏం చేస్తారో, ఎందుకు పట్టుకుంటున్నావు అని కొంచెం అడ్డగిస్తారు. ఆమె అవునా కాదా? సహజంగా ఎవరైనా కొంచెం అడ్డగిస్తారు, ఎందుకు పట్టుకుంటున్నారు మీరు అని. కానీ ఇస్కరియోతు యోధ ఆ పని చేయలా. ఇంకో మాట చెప్పనా, పేతురు గారి దగ్గర కత్తి ఉంటే ఆ వచ్చినటువంటి వారిలో ఒకని చెవి తెగ నరికాడు. యేసు ప్రభు వారు వెంటనే నరకబడిన చెవి, చెప్పండి ఏంటిది? కత్తితో నరకబడిన ఆ చెవిని తీసుకొని వెంటనే బాగు చేశాను అని ఉంది బైబిల్. ఎప్పుడు బాగు చేశాడు? రేపు కాదు, చెప్పాలి, వెంటనే ఉంది బైబిల్. వెంటనే బాగు చేస్తే ఇస్కరియోతు యోధ దగ్గరుండి చూస్తా ఉన్నాడు. దగ్గరుండి అందరూ చూస్తున్నారు, ఆయన చూశాడమ్మో. ఇప్పుడు తెగిన చెవి, చెప్పాలి, ఇప్పుడే బాగవడం అంటే ఏ డాక్టర్కు సాధ్యమో కాదు కదా. అమ్మో, ఈయన గొప్ప దేవుడేని అప్పుడైన మార్పు చెందినవాడు. కొంతమందికి కొన్ని అద్భుతాలు చూసినప్పుడు మార్పు వచ్చింది, కొన్ని అద్భుతాలు. కానీ ఇస్కరియోతు యోధలో ఎన్ని అద్భుతాలు చూసినా కూడా మార్పు. అందుకని దేవునికి పరమ రహస్యం తెలుసు అమ్మా. దేవునికి మన హృదయాంతరంగాలు తెలుసు కాబట్టి అన్ని బైబిల్ అంతా అయిపోయినాక ఒక గ్రంథం ఉంది. ఏ గ్రంథం అది? ప్రకటన గ్రంథం. చెప్పండి, చివరేంటిది? మొదటి ఏంటిది? చాలా వందన, కరెక్ట్గా చెప్పా అమ్మా. చివరేమో, మొదటేమో ఆదికాండం మొదలు బోధించి దేవుడు ప్రకటన గ్రంథం చివరికి వచ్చేలేక ఒక మాట ఏం చెప్పాడో తెలుసా? అన్యాయము చేయువాడిని అన్యాయము, అపరిశుద్ధుడైన వాణ్ణి అపరిశుద్ధునిగానే, న్యాయస్తుని ఇంకా న్యాయస్తునిగానే. చదువు మా మాట. అన్యాయము చేయువాడు ఇంకను మారడు, మారట్లా. ప్రారంభంలో అన్యాయం చేస్తున్నాడు, మారయ్యాని ఎంత చెప్పిన వాళ్ళు ఏమి రావట్లా, మార్పు రావట్లా, మారడం లేదు.
దేవుడు అన్నాడయ్యా, అన్యాయం చేసేవాడిని ఇంకనూ అన్యాయమే చేయను, అపవిత్రుడైన వాడిని ఇంకను అపవిత్రునిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు సిద్ధపరిచిన జీతము ఆమె. ఇప్పుడు బాగా ప్రభువును హత్తుకొని ఉన్నోళ్ళు చప్పట్లు కొట్టాల. ప్రభు వస్తే నాకు నాకు ప్రతిఫలము ఇస్తా, నా జీతము నాకు ఇస్తా అని సంతోషముతో ప్రభువుని ఎడుకోవాలి. అది కొంతమంది ఎంత చెప్పినా వారిలో మార్పు రావట్లా. ఇస్కరియోతు యోధకు దేవుడు 7 అవకాశాలు ఇచ్చాడు. అయినా ఇస్కరియోతు యోధలో మార్పు, ఇంకా ఎన్ని ధన్యతలు ఇచ్చాడో తెలుసా? చూడండి, మొదటగా లోకములో నుండి 12 మందిలో ఒకనిగా శిష్యునిగా ఎన్నుకున్నాడు. ఆమె ఎంతమంది లోకంలో చెప్పాలి? చాలా మంది ఉన్నారు. అయితే ఎంతమందిని ఎన్నుకున్నాడు ప్రభు? 12. ఆ 12 మందిలో ఉండే ధన్యతను దేవుడు ఇస్కరియోతు యోధాకు ఇచ్చాడు. 12 మంది ఉంటారమ్మా ఆ టైంలో లోకంలో చాలా మంది. కానీ ప్రభు 12 మందిలో ఒకటిగా ఉండే ధన్యతనిస్తే దానిని కూడా గుర్తించిన వాడు. రెండవదిగా చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఇస్కరియోతు యోధ దగ్గరంట ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగించినటువంటి యోధ ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి పేదలకి ఇయ్యలేదనెను. ఇప్పుడేనండి, వాడు ఇలా చెప్పినది పేదల మీద శ్రద్ధ ఉండి కాదట. ఏమయ్యాడు? ఇప్పుడు చెప్పండి, ఎవరి శిష్యుడు? చెప్పండి అమ్మ. యేసయ్యకు శిష్యుడు. ఏమై ఉన్నాడు? దొంగ అయి ఉండి. ఎంత సిగ్గుచేటు! మందిరానికి వస్తూ నీలో ఇంకా మార్పు రాకపోతే ఎంత సిగ్గుచేటు! ప్రార్థన చేస్తూ ఇంకా నీలో మార్పు రాకపోతే ఎంత సిగ్గుచేటు! వాక్యం చదువుతూ నీలో మార్పు రాకపోతే ఎంత సిగ్గుచేటు! ఆలోచించాలి. యేసు ప్రభు 12 మంది శిష్యులు ఒకటిగా ఉండి ఏమని రాయబడింది? వాడు దొంగ అయి, చదువుమా, వాని దగ్గర డబ్బు సంచి ఉండినందున దాంట్లో వేయబడినది ఏం చేసేవాడంట? దేవుడు అలాంటి వాడికి డబ్బుల సంచి ఇచ్చాడు. మీ ఇంటి ఊరికి ఇస్తావు డబ్బుల సంచి? దాంట్లో 4 రూపాయలు దొంగిలించోడికి ఇవ్వము. 4 పిల్లలు ఉన్నారు నీకు, ఇంట్లో బీరో తాళం ఎవరికి ఇస్తావు? నమ్మకమైనోడికి, డబ్బులు ఏమి పాడు చేయడని అనుకున్నోడికే మనం బీరువా తాళం. యేసు ప్రభు వారు 12 మందిలో ఇస్కరియోతు యోధను బహుగా నమ్మాడు. ఆమె నమ్మబట్టే ఏ సంచి ఇచ్చాడు? డబ్బుల సంచి ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ త్రిపురాంతకం దగ్గర ఒక తండాలో పెళ్లి చేయడానికి వెళ్ళాం. వెళితే పెళ్ళి అయిపోయింది, వాక్యం చెప్పాం, పెళ్లి చేసి అయిపోయిన తర్వాత ఏముంటాయి? మా చదివింపులు లెమ్ముళ్ళు, అది మర్చిపోతుంది. ఏంటి? అన్ని డబ్బులు గిఫ్ట్లు ఇచ్చేది ఉంటే ఆయన వచ్చి, పాస్టర్ గారు ఇళ్లలో ఒక్కడు నాకు నమ్మకస్తుడు కనపడట్లా, ఇది ఈ పుస్తకం తీసుకొని నువ్వు కూర్చొని రాయి. ఇదేందయ్యా ఇంతమంది మీ చుట్టాలు ఉన్నారు కదా, ఒక్కడన్నా మా ఎవరిని నమ్మడానికి ఏదో పెద్ద లక్షలు వచ్చినట్టు మా అంత మాట అనేసాం. అయ్యా మరి అదో అక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళల్లో 2 మా వాళ్ళే దొరికినయ్యా, నాకు చెప్పకుండానే పెళ్ళి వదిలేసి ఎంత
నమ్మకం లేకుండా పిల్లల మీద, చుట్టాల మీద, నువ్వు రాయే నీకు దండం పెడతాయి, నీకు దండం కూర్చొని రాత్రి అంత వచ్చింది 1600. ఈ 1600కు 16 ప్రశ్నలు 16 ప్లాన్లు వేసుకున్నాడు ఆయన. వినండి, అంటే అంత నమ్మకము వాళ్ళ మీద ఆయనకు. యేసు ప్రభు వారు డబ్బులు సంచిచ్చాడంటే నమ్మాడా లేదా? అమ్మా చెప్పాలి, నమ్మితేనే ఇస్తాడు. కానీ యేసయ్య నమ్మకాన్ని యోధా ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. ఆమె ఈ రాత్రి ఇక్కడున్న మనమందరం ఆలోచించాలి. నీ భర్త నిన్ను నమ్మి నీకు ఇళ్ళంతా అప్పగించాడు. మా గుండెలు కదిలిపోయే మాట, నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ఆమె ఆమె నీ భార్య నిన్ను నమ్మి తన సర్వస్వాన్ని నీకు అప్పగిస్తే నీవు నమ్మకంగా ఉంటున్నావా? ఆలోచించాలి. మనుషులు ఎవరు చూడలేదనుకుంటున్నావేమో, దేవుడు పై నుండి అందరినీ చదవాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనము. సామెతలు 15:3. దేవుని కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నవి. అందరు చదవండి. నలుగురు చదువుతుంటే ఒకళ్ళు చదువుతుంటే అందరు చూడటం కదా, ఆ మాటలు చదవండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నవి, చెడ్డోళ్ళని చూస్తున్నాయి. ఇప్పుడు చెప్పాలి, చెడ్డోళ్ళని ఎందుకు చూస్తున్నాయి? వాడికి తగిన జీతము ఇవ్వాలి కాబట్టి. మంచోళ్ళని ఎందుకు చూస్తున్నాయి? వీనికి తగిన జీతము ఇవ్వాలి కాబట్టి. జాగ్రత్త, నీ నమ్మకత్వాన్ని పోగొట్టుకోమాక. ఆమె నీ భర్త కాడ ఒక్క మారు నమ్మకత్వము పోతే నీవు దాన్ని మరలా నిలుపుకోలేవు. ఆమె నీ భార్య దగ్గర ఒక్క మారు నమ్మకత్వం కోల్పోతే మరలా నీకది ఆ స్థానము తిరిగి. బైబిల్లో బహు చక్కని కఠినమైన బలమైన గుణపముతో గుర్చబడే మాటలు ఉన్నాయి, తెలుసా అండి? బైబిల్ చదువుకోండి, బైబిల్ చదువుకోండి. ఈ విశ్వాస జీవితంలో, సంసార జీవితంలో భర్తతో భార్యతో కలిసి జీవించి ఈ యాత్రలో చాలా ఖచ్చితంగా మనము జీవించాలి. ఒక్క మారే పోయిందా నీ నమ్మకత్వం? నీ భర్త నిన్నెప్పుడు నీ మీద సంపూర్ణమైన మనసు ఉంచు. నీ భార్య మీద నీకు ఒక్క మారు ఆలోచించాలి. జాగ్రత్త, ఇవి చాలా అవసరమైన మాట. ఇస్కరియోతు యోధను యేసయ్య ఎంతో నమ్మాడు కాబట్టి పేతురుకి ఇలా సంచి, డబ్బుల సంచి పేతురికి ఇవ్వాల, యోహాను గారికి ఇవ్వాల, ఇస్కరియోతు యోధాకి ఇచ్చి. ఎంత నమ్మకంగా ఉండాలి ప్రియులరా! ఆ డబ్బు సంచి నీ దగ్గర ఉందంటే నమ్మకంగా ఉండాలి. నీవేనా ఎంతో నమ్మకం ఉండబట్టే ప్రభు నీకు ఆ పని అప్పగించు. దాన్ని కోల్పోకూడదు. కోల్పోయావా మరలా తిరిగి చూడండి. ట్రెజరర్ అంటారు ఇంగ్లీష్లో. డబ్బులు సంచి ఉండే వాళ్ళని ఏమంటారు? ట్రెజరర్. కోశాధికారి తెలుగులో. కోశాధికారి అంటే కోసేవాడనా? మా తెలుగు పదాల కంటే ఇంగ్లీష్ కొంచెం బాగుంది కదా. ట్రెజరర్ అంటే డబ్బులు లెక్క చూసి దాచిపెట్టువాడు. ఎంత మంచి పదవి! ఆమె అలాంటిది యోధ పాడు చేసుకున్నాడు. మూడవదిగా చూడండి, పరిచారకునిగా పనిచేశాడు. ఆమె 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి వడ్డించింది ఎవరో తెలుసా? 12 మంది శిష్యులే. ఎవరండి? మరి ఇస్కరియోతు యోధ చూశాడా లేదా? తన చేతులతో పరిచర్య చేశాడా లేదా? అలాంటి యోధ. అరే 5 రొట్టెలేంది, 2 చిన్న చేపలని రాయబడింది బైబిల్లో. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇన్ని వేల మందికి పెట్టాడు. అమ్మో, ఈయన చేతులు మామూలు చేతులు, ఈయన మామూలు దేవుడు.
అని గుండెలను హత్తుకునేలా ప్రభుతో ఉండాల్సినోడు ఒకవైపు పరిచర్య చేశాడు, పరిచారం చేశాడు, మరొక వైపు ప్రభువును అప్పగించాడు. కొంతమంది ప్రార్థనే పాపము చెప్పాలి. పాపము క్రొత్త నిబంధన కాలములో యేసయ్య కాలములో ఇస్కరియోతు యోధ, పాత నిబంధన కాలములో కయ్యూను, యేసయ్య కాలంలో ఇస్కరియోతు యోధ. అవకాశం వచ్చిన బాగుపడని వాళ్ళు వీళ్ళు. పరిశుద్ధాత్ముని కాలంలో కూడా ఒకళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసా? అననీయ, సప్పేరా. వీళ్ళు కూడా అవకాశం ఇచ్చారు దేవుడు. ఏమనో తెలుసా? అననీయ, ఇంతకే పొలం అమ్మావా? ఎంత మంచి అవకాశం, ఎంత మంచి అవకాశం. తప్పేమీ లేదు. ఆ పొలము అననీయది, అమ్మింది అననీయనే, ఇస్తానని చెప్పింది అననీయ. ఇంతకే అమ్మావా అని అడిగితే, లేదయ్యా అమ్మాను, కొంత దాచుకున్నాను, మా కొరకు కొంత తెచ్చాను. అవకాశం ఉంది, చెప్పడానికి అవకాశము. అవకాశాన్ని కోల్పోయాను. చాలా సంవత్సరాల క్రితం ప్రియులరా, ఒక ఆయన మిలిటరీలో పనిచేస్తున్నా. మిలిటరీలో పనిచేస్తే డ్యూటీకి వెళ్తే 4 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు కానీ తిరిగి రారు. మిలిటరీలో ఉండి అనుకోకుండా వాళ్ళ ఊరి మీదుగానే ట్రైన్లో ఇంకో టౌన్కి వెళ్ళాల్సి వచ్చింది. యుద్ధానికి వెళ్తున్నారు, కానీ ఆ వెళ్ళే ట్రైను వీళ్ళ ఊరి మీదుగానే వెళ్ళింది. భార్యకు లెటర్ రాశాడంట, నేను పలానా ట్రైన్కి వస్తున్నానమ్మా, పిల్లలను తీసుకొని నువ్వు ట్రైన్ దగ్గరికి రా, ఈ తారీఖు ఇన్ని గంటలకు నేను ఆ ట్రైన్లో వస్తున్నాను, పలాని యుద్ధానికి వెళ్తున్నాం. మళ్ళా వెళ్తే యుద్ధం నుండి తిరిగి వస్తానో రానో నాకే తెలియదు. కాబట్టి నువ్వు బిడ్డలను తీసుకొని రమ్మంటే, పాపం భర్త యొక్క రుచులు భార్యకు చెప్పండి తెలుసు కదా. మంచి మంచి పిండి వంటలు చేసుకో, మంచి మంచి అన్ని సిద్ధపరచుకుంది. తన భర్త ఏమైతే ఇష్టముగా తింటాడు అవన్నీ ఏర్పాటు చేసుకుంది. బిడ్డలను తీసుకుంది, రైల్వే స్టేషన్కి వెళితే అయ్యా పలాని మిలిటరీ వాళ్ళ ట్రైన్ వచ్చిందంట కదా అని అడిగితే, ఆ స్టేషన్ మాస్టర్ చెప్పాడు, వచ్చిద్దమ్మా, కాకపోతే 4 గంటలు ఆలస్యం అవుతుంది, లేట్ అయ్యింది. భారతదేశంలో ట్రైన్లు లేట్ అవుతా కదా అని చెప్పగానే ఆమె కొంచెం 1 గంట అలాగే స్టేషన్లో కూర్చొని ఈ పిల్లలు ఆకలి అంటుంటే, అన్నం తినిపించుకొని వద్దాం, 4 గంటలు టైం ఉంది కదా అని ఆ ప్రక్కనున్న స్టేషన్ ప్రక్కనున్న ఒక చెట్టు కింద కూర్చొని పిల్లలకి అన్నం పెట్టి. ఆడోళ్ళకు ఒక అలవాటు ఉంది కదంటే, ఆడోళ్ళు అంటే మీకు ఒక అలవాటు ఉందిగా, పెడతా మా కొంచెము తింటా. అలా తిని ఈమెకు కూడా కొంచెము కడుపు నిండి కొంచెం నీళ్లు తాగింది, పిల్లలకు పెట్టిదో 4 గంటలు ఉంది కదా, వాళ్ళను నిద్రపోయి మంచిదే. ఈమె కూడా నిద్రపోయి తినడం 1 గంట, వాళ్ళ నిద్రపుచ్చడం 1 గంట, ఆలోచించడం గంట, లాస్ట్ గంటలు ఏమైంది, ఈలోపు ట్రైన్ వచ్చి భర్త రైల్వే స్టేషన్లో దిగి పేరు పెట్టి పిలుస్తా ఉన్నా. స్టేషన్ అంతా పొరుగెత్తుతుండి. ఎంతసేపు ఆగుద్ది ట్రైను చెప్పాలా? 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు, 10 నిమిషాలు పోయినాయి. అటు 5 నిమిషాలు అనుకో నిద్రపోయావు, ఉండదు. 2 నిమిషాలు లేదా పాప మనోడు అటు ఇటు పరిగెత్తి, అయ్యో నా భార్య నేను చెబితే రాకుండా ఉన్నదే, ఏదో పొరపాటు జరిగిందే, ఏదో జరిగిందంటే ఈలోపు ట్రైను విజిలేసింది, కోతేసింది. వెళ్ళి ట్రైన్ ఎక్కేశాడు. పాపం ఎంత నిరుత్సాహపడి ఉంటాడు. ఈ మహాతల్లి ఏం చేస్తుందో చెప్పాలి అని నిద్రపోతుంది. ట్రైన్ వెళ్ళిపోయింది. చాలాసేపుకు మెలకు వస్తే
హడావుడిగా పిల్లల్ని తీసుకొని వెళ్ళి అయ్యా ట్రైన్ వచ్చింది చెప్పాలి. అయ్యో నా భర్త కోసం ఈ తెచ్చా, అయ్యో 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 2 రోజుల నుంచి సిద్ధపడ్డా. ఏం లాభం? బుద్ధి లేని కన్యకలాగైపోయి మరిచిపోయారు. 3 రోజులకు 4 రోజులకు చెప్తుండాలి బుద్ధి లేని కన్యకలు. అప్పుడు కానీ మనం బుద్ధి తెచ్చుకోం. ఎన్ని మార్లు చెప్పుకొని ఉంటాం? చాలా మార్లు కదా. ఈమె కూడా బుద్ధి లేని కన్యకల్లాగా ఏమైంది? ట్రైన్ వెళ్ళిపోయినాక వచ్చింది. పెళ్లి కుమారుడు లోపలికి పోయినాక వాళ్ళు వచ్చారు. ఈమెమో ట్రైన్ వెళ్ళిపోయినాక అంతా ట్రైన్ వెళ్ళిపోయింది. స్టేషన్ అంతా కేకలేసి ఏడుస్తుంది. కొంచెము కూడా ప్రయోజనము. తుదకి ఆ భర్త వెళ్ళాడు, అనుకోకుండా యుద్ధములో చనిపోయాడు. చూసారా ఎంత ప్రమాదము? యుద్ధములో చనిపోయాడు. 10 రోజులకు శవం తీసుకొచ్చి, ఎంత ఏడ్చినా నీ భర్తకు నువ్వు చేసిన ఈ తినిపించటము సాధ్యము కాదు. నీ భర్త నీకు తిరిగి మాట్లాడే అవకాశము లేదు. జాగ్రత్త. సమయం ఉండగానే, ఆమె తరుణం ఉండగానే ఖచ్చితంగా మనము ఇస్కరియోతు యోధాలాగా కాకుండా సిద్ధపడుదుముగాక. చూసారా ఎంత మంచి అవకాశం, ఎంత మంచి అవకాశం. ఇంకా చూడండి, ఇస్కరియోతు యోధాకు ప్రభువారు బాగా వాక్యాలు బోధించి చెప్పి, లోకములోకి వెళ్ళి మీరు సువార్త పరిచర్య చెయ్యండి అన్నాడు. అంటే దాని అర్థం బోధకునిగా చేశాడు. ఆమె బోధకునిగా అవకాశం ఇచ్చాడు. ఆ పని చేయకుండా యేసయ్యనే అప్పగించాడు. ఎంత బాధాకరమైన విషయం. ఇంకా 2 ప్రాముఖ్యమైన మాటలు ఉన్న ఇస్కరియోతు యోధా గురించి చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం, వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే, అమ్మా ఎవరు ప్రవేశించారో చూసారా? యేసయ్య ఒక రొట్టె ముక్క ఇచ్చాడు. ఆ ముక్క పుచ్చుకోగానే ఎవరు వచ్చారు అతనిలోకి? యేసయ్య ముక్కిస్తే తింటే మనకు బలము రావాలి కానీ, ఆత్మ రావాలి కానీ ఏమొచ్చింది? సాతాను. యోబు ప్రతి వేకువజామున ప్రార్థన చేస్తుంటే భార్య బలమైన భార్యగా ఉండాలి కానీ అవిశ్వాసిరాల్లాగా మాట్లాడతావు. కొంతమంది మారరు. ఇంట్లో ప్రార్థన ఉన్నా ఒంట్లోకి ప్రార్థన రానియరు. చేతిలో బైబిల్ ఉన్నా ఒక్క మాట హృదయంలోనికి రానియరు. చూడండి, సైతాను ప్రవేశించిందంట. ఆమె ఇంకొక మాట చూడండి, అక్కడే వ్రాయబడింది అదే అధ్యాయంలో 13వ అధ్యాయం 30వ వచనం. వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు ఏంటంట? రాత్రి. ఇక్కడ బాగా వెలుగుంది. బయట చీకటి ఉందనుకో, నువ్వు ఎక్కడ ఉంటావా? బయటికి వెళ్తావా? బయటికి వెళ్తున్నామంటే ఏదో సాతాను పని చేయడానికే. గుర్తుపెట్టుకో, ఇస్కరియోతు యోధ ప్రభు దగ్గర ఉండి లేచి బయటికి వెళ్తుంది రాత్రి వేళ ఉన్నవాడు బయట ఉన్నోడు లోపలికి రావాలి కానీ లోపలున్నోడు ఎన్నడు బయటికి. చీకటి. ఆ సమయంలో వెలుగులో ఉన్నోడు ఎక్కడికి వెళ్ళాడు? చీకటిలోకి వెళ్ళాడు. చీకటి నిన్నేం చేస్తుంది? కఠినమైన చీకటి ఉన్న నరకములోనికి తెస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2:9 చదవాలి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన
తన వెలుగులోనికి మిమ్మును పిలిచాడు దేవుడు. ఆమె ఎక్కడుంటే ఎక్కడికి పిలిచాడు చెప్పాలి. చీకట్లో ఉంటే ఆశ్చర్యకరమైన, అర్థమైందా? మన పాతిళ్ళు ఎలా ఉండేవి? మా పెద్ద రోడ్లు ఉండేవి, అర్థమైందా? అసలు ఇరుకిరుకు, ఈ సందులో నుండి ఆ సందులు. మళ్ళా వెళ్ళాడు ఉంటావా? వెళ్దాం అనుకుంటావా? ఒకవేళ వెళ్ళినాక అది రోడ్డు వేసుకొని వెళ్తావు, అవకాశాలన్నీ చేసుకొని వెళ్తావు. ఇస్కరియోతు యోధా వచ్చింది చీకటిలో నుండి ఎక్కడికొచ్చాడు? ఆశ్చర్యకరమైన. ఇప్పుడేం చేశాడు? వెలుగులో నుండి. జాగ్రత్త, యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళమాక. ఆమె యెరికో నుండి చెప్పాలి యెరూషలేముకు రావాలి. ఇస్కరియోతు యోధా వెలుగులో ఉండు ప్రభు దగ్గర. అసలు ఏం పని బయట? ఈయన దగ్గర ఆహారం ఉంది, అమ్మాయి ఈయన దగ్గర నెమ్మది ఉంది, ఈయన దగ్గర వెలుగుంది, ఈయన దగ్గర సమాధానం ఉంది, ఈయన దగ్గర అద్భుతాలు ఉన్నాయి. ఈయన వదిలిపెట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాడంట? చీకట్లోకి వెళితే. ఒకసారి ఇక్కడ దేకనగొండ దగ్గర మీటింగులు పెడితే ఈ మ్యూజిక్ వాయించే వాళ్ళందరూ పాటలు అయిపోయినాయి, నాకు మైక్ ఇచ్చారు వాక్యం చెప్పడానికి. అందరు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్తే ఈ బయటికి వెళ్ళిన వాళ్ళు నేను మధ్యలో పాట ఎత్తుకున్నా. ఇప్పుడు రావాలిగా. ఒకడికి సిగిరోడు తాగుతా ఉండు, బయటికి పోయిందంటే ఏదో తప్పు చేయడానికే. తప్పు లేనోడు బయటికి అసలు వెళ్ళాల్సిన పని. ఆ సంఘ పెద్ద పోయి క్యాకేజీలు కూడా సిగరెట్ అటేయకుండా జోబులు వేసుకొని వచ్చాడు. సిగరెట్ యాడేసిండు, వాడు వచ్చిండు కానీ వాడికి ఏమవుతుంది? కనపడిపోతుంది. జాగ్రత్త, చీకట్లోకి వెళ్ళావా మంచి చేయలేవు. ఆమె మంచిగా నడవలేవు, మంచిగా చూడలేవు. చీకట్లో ఉన్నోడు మంచిగా చూడలేడు, మంచిగా నడవలేడు, మంచిగా చూడలేడు, మంచి మార్గములో వెళ్ళలేడు. ఆమె మంచి మార్గములో వెళ్ళకపోతే నీ పాదములు తొట్టిల్లుతాయి, పడిపోతావు, చెడిపోతావు. తుదకు నీవు సాతాను ప్రజలు వెళ్ళే నరకానికి. ఎప్పుడు నువ్వు ప్రార్థన జరుగుతుంటే పక్కకి వెళ్ళమాక. ప్రార్థన జరుగుతుంటే ప్రార్థన విడిచి పక్కకు. ఇది యెరూషలేము, యెరికోకి వెళ్ళమాక. యెరికో నుండి నువ్వు ఎక్కడికి వచ్చావు? మళ్ళా తిరిగి వెళ్ళొద్దు. బైబిల్ ఉంది కదా, యెరూషలేము నుండి యెరికోకి వెళ్తుంటా మనుషుడంట దొంగల చేత కొట్టబడ్డాడు, గాయాలైనవి. జాగ్రత్త, దేవుని సన్నిధిని, దేవుని వెలుగును విడిచిపెట్టి చీకటిలోకి వెళ్ళమాక. వెళ్ళావా? దెబ్బలున్నాయి, గాయాలున్నాయి, సాతానుంది. వాడు ఎలా ఉంటాడంట? ఎవనిని మృంగుదునా అని వెదుకుచు గర్జించు సింహము వలె వాడు ఆడు తిరుగుతా ఉంటాడు. బుద్ధి కలిగి దేవుడిచ్చిన అవకాశాన్ని వృధా చేసుకోక, పాడు చేసుకోకుండా ఆ సద్వినియోగపరుచుకొని ప్రభును మహిమపరిచి ప్రభు రాజ్యములో చేరుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. వాక్యం